గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమంటే గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించే దానికన్నా. అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరి ధనుసు రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బూ, ధ, బా, డ, బే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఎందుకంటే ఖర్చు అయితే ఆదాయం బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా సమాంతరంగా కనపడుతోంది. కాబట్టి వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, అనవసరమైన పెట్టుబడులు, దుబారా ఖర్చులు, ఇలాగే లోన్లు లేదా ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి తప్పులు చేయడం మంచిది కాదు. ఈ సంవత్సరం ఏది కొనినా, ఏది అమ్మినా జాగ్రత్త తీసుకోండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ధన నష్టం బాగా కనపడుతుంది, జాగ్రత్త. ఈ సంవత్సరం రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు లేదా మీకు స్నేహితులు లేదా మీరంటే ఇష్టపడేవాళ్ళు తక్కువగా ఉన్నారు, మీరంటే ఇష్టం లేనటువంటి వారు లేదా మీరంటే నచ్చనటువంటి వారు, మిమ్మల్ని ఎలాగైనా పాడు చేయాలనుకునే వారు, శత్రువులు పెరుగుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ఈ సంవత్సరం ప్రతి వ్యక్తిని కూడా గౌరవించండి, ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబంలో కానీ, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఆచితూచి మాట్లాడండి. ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్త, భార్యాభర్తలు జాగ్రత్త. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని చతుర్థ స్థానంలో ఉన్నాడు, ముఖ్యంగా అర్ధాష్టమ శని అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా చతుర్థ దశమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి తృతీయ నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగాల్లో దురుసుగా వ్యవహారం చేయడం కానీ, సమయానికి ఉద్యోగం చేయలేకపోవడం వల్ల కానీ, ఉద్యోగాలు చేసే తప్పిదాల వల్ల కానీ ఉద్యోగాలు పోవడం, ఖాళీగా ఉండిపోవాల్సి రావడం, మళ్ళీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఆలస్యంగా రావడం, లేదా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు తగ్గడం, అనుకున్నంత జీతాలు రాకపోవడం, కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఏదో రకమైనటువంటి మానసిక వ్యధ, ఉద్యోగాల్లో బిజినెస్ పరమైనటువంటి రైడ్లు జరగడం, లేదా ఉద్యోగాలు కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పడడం, అలాగే ప్రమోషన్లు అనుకున్నవి సరిగ్గా రాకపోవడం, లేదా అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు, లేదా అనవసరమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం, ఉద్యోగంలో టెన్షన్లు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు మంచివి రాక వచ్చిన దానితోనే సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు పోవడం కానీ, మళ్ళీ తిరిగి మన స్వదేశం రావడం కానీ, H1B వీసాలు పికప్ అవ్వకపోవడం వల్ల కానీ, వీసా సమస్యలు కానీ, లేదా గ్రీన్ కార్డు సమస్యలు కానీ వేధిస్తూ ఉంటాయి. అక్కడ ఉండే వ్యక్తులు కానీ, వాతావరణం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, లేదా ఉద్యోగాలు చేసే చోట అనుకూలత లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, పార్ట్ టైం జాబులు పర్మనెంట్ అవ్వకపోవడం, లేదా పార్ట్ టైం జాబుల్లో సరైన ఆదాయం రాకపోవడం వల్ల
ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, కామ పలాపాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశము, మార్కులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి, గేమ్స్కి దూరంగా ఉండాలి, పెద్దలు చెప్పిన మాట వినడం, కాలేజీల్లో గురువులను గౌరవించడంతో పాటుగా మంచి విద్యార్థులతో స్నేహం చేయండి, వ్యసనాలు తగ్గించుకోండి, చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. మీకు ఈ సంవత్సరం విజయం కనపడుతుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మొండి బకాయిలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం, అరువులు అప్పులు పెరిగిపోవడం లాంటివి కనపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసే చోట పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం కానీ, లేదా తోటి వ్యాపారస్తులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం కానీ, పోటీతత్వంతో వ్యవహారం చేయడం కానీ, వ్యాపార నష్టాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసే చోట జాగ్రత్త, ఆచితూచి వ్యాపారాలు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త, కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతంత మాత్రమే వ్యవసాయపరమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయం చేసే చోట ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి, పంట నష్టాలు కనపడుతూ ఉన్నాయి, చీడలు పీడలు, వాతావరణం సహకరించకపోవడము, లేదా పంట వ్యవసాయం అంటే పండినటువంటి పంటకి తగ్గ గిట్టుబాటు ధర రాకపోవడము, ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళందరూ జాగ్రత్త తీసుకోండి. గ్రాఫ్టింగ్ పరమైనటువంటి కూరగాయలు పండించండి. గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఆర్గానిక్ పరమైన వ్యవసాయం చేయడం ప్రయత్నం చేయండి. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి. మీరు పండించినటువంటి పంటకి మీరే మధ్యవర్తిత్వం చేయండి, మీరే బయట అమ్ముకోండి, మీకు లాభాలు ఉంటాయి. కళాకారులకి ఈ సంవత్సరం అనవసరమైనటువంటి వ్యామోహాలు లేదా కొంచెం బయట గాసిప్స్ పెరగడాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యక్తులతోటి. అలాగే మంచి అవకాశాలు వచ్చినా కూడా అవి చేజారడము, సినిమాలు సరైనటువంటి హిట్లు కొట్టకపోవడము, అలాగే వెబ్ సిరీస్లు కానీ రకరకాల వాటి ద్వారా కానీ ఎంత ప్రయత్నం చేసినా పెద్దగా గుర్తింపు లేకపోవడము కనపడుతోందని చెప్పచ్చు. ఏదేమైనా కళాకారులకి ఈ సంవత్సరం పెద్దగా విశేషంగా కనపడటం లేదు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పదవీ గండాలు, రాజకీయపరమైన ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టడాలు, అలాగే అధికారాలు కోల్పోవడాలు, లేదా ఎలక్షన్స్లో స్వల్ప మెజారిటీతోటి కొంచెం అపజయం పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంచెం ఎక్కువగా కృషి చేయాలి. అలాగే ప్రజలతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు కానీ, మాట పట్టింపులు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోండి, తప్పులు చేయకండి, కుటుంబంలో వివాదాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య కూడా అనుకోని చిక్కులు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, ప్రేమించిన వ్యక్తులతో దూరం అవ్వడాలు, గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, కామపరమైన కోరికల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినప్పుడు కూడా పెద్దగా అంగీకరించకపోవడం కానీ, ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. లేదా వివాహం విషయంలో జాప్యం కనపడుతుంది, జాగ్రత్త. విడిపోయిన ప్రేమికుల విషయంలో మళ్ళీ తిరిగి కలవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అస్తమాటు బ్రేకప్స్ జరిగే అవకాశాలు, అపార్థాలు కనపడతాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం వివాహం ప్రయత్నం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే ఈ సంవత్సరం వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. వివాహానికనే కాదు, ఉద్యోగానికి, సంతానానికి, లేదా ఆర్థిక ఇబ్బందులకి, వ్యాపారాలకు అన్నిటికీ కూడా పర్సనల్ జాతకం కూడా చాలా ముఖ్యం. అందుకనే మీరు ఏం చేస్తారంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు పంపండి. పంపితే మేము మీ జాతకం ఎలా ఉందో చూస్తాం. అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి చూసి అవసరమైతే వాటికి ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేయించడం చేస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుంటే మీకు జాతకంలో ఉండే దోషాలు తొలగడం వల్ల మీకు ఈ సంవత్సరం ఏ పనైనా దిగ్విజయం అవుతుంది. అది వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా సరే. అందుకని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూస్తామని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేవారు 1కి 10 సార్లు జాతకాలు చూపించుకోండి. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు వివాహం చేసుకోవడం వల్ల, కంగారుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మోనాల ముచ్చట అవుతుంది. కాబట్టి వివాహం విషయంలో జాగ్రత్త. ఏదైనా వివాహ అవకాశాలు మాత్రం వస్తాయి ఈ సంవత్సరం. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారు జాగ్రత్త. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మెడిసిన్ వాడే వాళ్ళు జాగ్రత్త. న్యాచురల్గా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఆపరేషన్ అవకాశాలు కనపడుతున్నాయి నార్మల్ పురుళ్ళ కన్నా. కొత్త జాగ్రత్తలు తీసుకోండి, హెల్త్ కేర్ తీసుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం గడ్డుకాలంగా కనపడుతోంది. వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ, విదేశీయాన అవకాశాలు స్వల్పంగా ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళకుండా ఉండడం మంచిదని కూడా చెప్పచ్చు. వెళ్ళినా కూడా అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, అనుకోని పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకున్న మాత్రం కొనచ్చు, కట్టచ్చు. కాకపోతే విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోండి, ఆచితూచి వ్యవహరించండి. పెద్దగా భారీగా లోన్లు చేసేసి లేదా భారీగా రుణాలు చేసేసి పెట్టేటటువంటి గృహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహారం చేయండి. ఈ సంవత్సరం భూయోగం కనపడుతోంది. పెద్దల నుంచి సంక్రమించి భూములు సంక్రమిస్తాయి. భూములు క్రయ విక్రయాలు జరపచ్చు. భూముల మీద పెట్టుబడులు పెట్టచ్చు. లాభాలు అయితే కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఈసారి షేర్లోని ట్రేడింగ్లో ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోండి. లేదా బంగారం యందు, వెండి యందు, లేకపోతే భూముల యందు పెట్టుబడులు మాత్రం పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే పాలసీలు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ కట్టుకోవడం కూడా మంచిదని చెప్పచ్చు. ఇక ఎవరికి డబ్బులు ఇవ్వకండి, తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, జోత ప్రక్రియలకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. గతంలో ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడం, లేదా వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది, లేదా అనుకూలమైనటువంటి తీర్పులు లేక ఇబ్బంది కనపడుతోంది. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్లు మానేయండి, ఇంట్లోనే తినండి, మంచి ఆహారం తినండి, ఆయిల్ ఫుడ్లు తగ్గించండి, ఉప్పు అలాగే పంచదారని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే రాత్రి తొందరగా తినడానికి ప్రయత్నం చేయండి, నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, రాత్రి ఫోన్ చూడకండి. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి సమయానికి భోజనం చేయండి, వ్యాయామం చేయండి, పౌష్టికాహారం తినండి. తద్వారా మ్యాక్సిమం ఈ సంవత్సరం ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉండే ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు. ఈసారి అప్పుల బాధ నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి రుణాలు ఎక్కువగా చేయకండి. అత్యవసరమైతే రుణాలు చేయండి తప్ప అనవసరమైన రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త, వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వాహనాలు కొనేటప్పుడు కూడా జాగ్రత్త, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదో లోన్లు వచ్చేస్తున్నాయి కదా అని ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా కొనేటటువంటి వాహనాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విందు వినోదాలు, విహారయాత్రలు చేయడానికి మాత్రం సంతోషంగా చేయగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం స్త్రీ పురుష వ్యామోహాలు, కోరికలు బాగా ఉన్నాయి కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఈ సంవత్సరం నిందారోపణలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, కుటుంబ వివాదాలు, మానసిక అశాంతి కనపడుతుంది, అనారోగ్య సమస్యలు, అలాగే శారీరక అందం తగ్గడం కనపడుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి, భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లల సమస్యల వల్ల నిద్ర పట్టకపోవడం కనపడుతుంది. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ప్రత్యర్థులు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, జాగ్రత్త. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3, 8, 9గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటి అనట్లేదు కనుక రాహువుకి, కేతువుకి, కుజుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మన్యసూక్త హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు, హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగడమే కాదు, దేవతానుకూలత, భగవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.